హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన పచ్చడి రెసిపీ అయితే చూపిస్తాను. చూసేయండి, నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి ఇంకొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి నచ్చిన వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఇలాగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని పల్లీలు ఒక 4 స్పూన్లు పల్లీలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు ఎంత బాగా వేగితే అంత బాగా ఉంటుంది పచ్చడి. మనకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేగనివ్వాలి. పల్లీలు చూసారా, ఈ విధంగా వేగితే చాలు. మనకు పక్కన ప్లేట్లో పెట్టుకుందాము. మళ్ళీ ఇలా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మనము కారం బట్టి చూసి వేసుకోవాలి. ఇక్కడ నేను కనీసం ఒక 7-8 దాకా పచ్చిమిర్చి వేసుకున్నాను. కొన్ని పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటాయి, కొన్ని సప్పగా ఉంటాయి కదా, అవి మీరు చూసి బట్టి వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియంగా ఉంటాయి ఇవి పచ్చిమిర్చి కారం అనేటివి, అందుకని మీడియంగా వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ బట్టి చూసి వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు ఇలా చూసి వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. మళ్ళీ అదే ఆయిల్లో టమోటాలు వేసుకోవాలి. 2 టమోటాలు, కొంచెం మీడియం సైజు టమోటాలు, బాగా ఎర్రగా ఉండేవి వేసుకోండి మీరు. ఇలాగా పచ్చిమిర్చి టమోటాలు వేసుకొని టమోటాలు కాస్త బాగా వేగనివ్వండి. ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకుందాం. కల్లుప్పు వేయడం వల్ల టమోటాలు తొందరగా మెత్తగా ఉడికిపోతాయి, అందుకనేసి కల్లుప్పు వేసుకుందాం. కల్లుప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా ఒకటే. ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసేసుకొని కలుపుతూ ఉండాలి. టమోటాలు అయితే ఈ విధంగా మనకు తొందరగా ఆయిల్లో ఈ విధంగా ఉడికిపోయి ఉంటాయి. చూసారా, ఈ విధంగా మెత్తగా ఉడికితే చాలు మనకు. ఇంకా ఇవి పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఈ పల్లీలు వేసుకొని ఇప్పుడు కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇదే పచ్చడి మీరు రోట్లో ఉంటే రోట్లో దంచి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నా దగ్గర రోళ్ళు లేదు కాబట్టి మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. మిక్సీ ఉన్న వాళ్ళు మనం రోట్లో ఎలా దంచుకుంటాం అలా మిక్సీకైనా పట్టుకోండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఉడకబెట్టుకున్న టమోటా అయితే వేసుకోవాలి. అంటే ఆయిల్లో వేయించినాం కదా టమోటా, అది వేసుకోవాలి. పక్కన చల్లారి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు టమోటా వేసుకొని ఇప్పుడు కొంచెం ముందుగా నానబెట్టుకోవాలి చింతపండు. ఈ చింతపండు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొంచెం ఇందులో చింతపండు నీళ్ళు ఉంటాయి కదా, చింతపండు నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో పచ్చి ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. ఇలాగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలి. మీరు పోపు అవసరం లేకుంటే అలాగైనా తినేయచ్చు. ఇక్కడ పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కరివేపాకు, అలాగే ఇందులో చిటికెడు ఇంగువ వేసుకుందాము. ఇంగువ వేసుకొని బాగా ఒకసారి కలిపుకోవాలి. ఇలా కలదిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చడి అనేది వేసుకోవాలి పోపులో. ఇప్పుడు ఈ పచ్చడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి. చూడండి ఒకసారి ఈ పచ్చడి మీరు లాస్ట్లో ఇంకా ఉప్పు ఏమన్నా తక్కువ అనిపించి కొంచెం లాస్ట్లో సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని కలుపుకోండి, సరిపోతుంది.
ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది మనకు పచ్చడి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. అలాగే రాగి సంగటి కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇంకా వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి ఇంకొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయని ఈ విధంగా ఎవరైనా నచ్చిన వాళ్ళు ఈ పచ్చడిని, పల్లెటూరులో ఎక్కువగా రోలు ఉంటుంది కదా, రోట్లో ఉన్న వాళ్ళు ఈ పచ్చడి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుంది. కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి మీరు ఎలా ఉండేదండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని కొన్ని ఫాలో అవ్వండి. మరిన్ని వంటల కోసం మీ రెసిపీ కావాలన్న వాళ్ళు చెప్పండి, కామెంట్ చేయండి, చేసి చూపిస్తాము. మాకు వస్తేనే చేసి చూపిస్తాము. ఓకేనా.